నమస్తే నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ శకం జగన్ శకం ముగుస్తుందా అంటే ముగుస్తుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వ ప్రభంజనంలో ఇప్పుడు ప్రజెంటు సంకట పరిస్థితుల్లో వైసీపీ ఎదుర్కొంటుంది. ఇప్పటికే వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఇష్టానుసారంగా మాట్లాడి నోటు దూల చూపించిన వాళ్ళైతేనేమి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళైతేనేమి అందరూ కటకటాల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జగన్ వెన్నులో కూడా వణుకు పుడుతుందా అంటే పుడుతుందనే చెప్పాలి. ఎందుకంటే మనం 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఒకసారి మనం అవలోకనం చేసుకుంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాడు. ఆయన క్యాష్ మిషన్ పెట్టి జీతగాళ్ళని పెట్టుకొని డబ్బులు లెక్క పెట్టాడా, లేకపోతే అక్కడే రిమోట్ కంట్రోల్ పెట్టుకొని రాష్ట్రం మొత్తం స్విచ్ నొక్కి ఆయన బటన్స్ నొక్కి పాలన చేశాడా అన్నది పక్కన పెడితే, ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా పరదాలు మాటన ఆయన రాజకీయాలు చేశారు. పచ్చని చెట్లు కొట్టి మరి నాకు ప్రాణహాని ఉందని చెప్పి పచ్చని చెట్లు ప్రాణాలు తీసేసిన పరిస్థితులు కూడా అప్పుడు చూసాం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి వణికిపోతున్నారు అనడానికి చాలా ఉదాహరణలు ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. నిన్న జరిగిన విజయవాడ సబ్ జైలు నుంచి మొదలు పెట్టుకుంటే విజయవాడ, గుంటూరు ఈ రెండు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రసంగం కానీ ఆయన మాట్లాడే విధానం చూస్తే వణికిపోతున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానికి లేకపోతే కేసులు భయమో, ఇప్పటికే 32 కేసులు ఎదుర్కొంటున్నాడు. మరో ఎన్ని కేసులు పడతాయా ఆయన పైన చెప్పి అన్లిమిటెడ్ కేసులు రెడీగా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే నా రాజకీయ పరిస్థితి ఏంటి, వాట్ నెక్స్ట్ అనే ఆలోచన పడింది. ఇప్పటికే ఆ పార్టీలో 1, 2, 3గా ఉన్న వాళ్ళలో మధ్యలో ఉన్న నెంబర్ 2 విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారు. ఆయనకి ఇప్పుడు రాజకీయ పరిస్థితులు కానీ లేకపోతే ఇప్పుడు వైసీపీ పడుతున్న కష్టాలు కానీ జగన్మోహన్ రెడ్డి అగచాట్లు కానీ ఆయనకు సంబంధం లేదు. వేల కోట్లు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు వేల కోట్ల భూదందాలు చేసి వేల కోట్ల అవినీతి చేసి నాకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పి ఆయన తప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. మరి వాట్ నెక్స్ట్? ఆ తర్వాత ఎవరు? నెంబర్ 3 పెద్దిరెడ్డి గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క వ్యూహం ఇప్పుడు వైసీపీ మీద ప్రయోగం జరుగుతుందా అంటే నిజంగానే జరుగుతుందని చెప్పి సోషల్ మీడియా వ్యాప్తంగా కోడి కూస్తున్న అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్న జరిగిన ఏదైతే బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయో అప్పుడు మొక్కుబడిగా చుట్టం చూపుగా అసెంబ్లీ సభ్యత్వం రద్దయిద్దన్న ఆలోచనతోనో ఏదో ఆయన ఆ 11 మంది ఎమ్మెల్యేలు అంటే వైసీపీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో కలిపి ఆ 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వాళ్ళు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి 11 నిమిషాలు అసెంబ్లీని వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ క్రమంలో చూసుకుంటే ఒక వ్యక్తి ఆ పార్టీలో ఒక ఇండికేషన్ అయితే పంపించడం జరిగింది. ఆయనే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖరరావు గారు. ఆయన వైసీపీ కండవ కప్పుకోలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా కండవ ఎందుకు కప్పుకోలేదు, కండవ మార్చే ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పి సెటరికల్గా మాట్లాడింది లేకపోతే సీరియస్గా మాట్లాడిందో అది సోషల్ మీడియాలో అప్పుడు హల్చల్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే వైసీపీ కండవ కప్పుకోవడానికి కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టపడతలేదా అంటే పడతలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ సెషన్స్కి హాజరు కావట్లేదు. అసెంబ్లీలో ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజెంట్ అనేది 1% కాదు కదా, ఒక్క రోజు కూడా అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు లేవు. 60 డేస్ దాటితే మా ఫ్యూచర్ ఏంటి? మమ్మల్ని నమ్ముకొని ఓట్లు వేసి ఇంత ఖర్చు పెట్టుకొని ఎలక్షన్లో పాల్గొని ఇంత సీనియారిటీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని మేము రాజకీయాల నుంచి తప్పుకోవాలా? శాసనసభ సభ్యత్వాన్ని సర్వనాశనం చేసుకొని రద్దు చేసుకొని రోడ్డును పడాలా? మళ్ళీ ఉప ఎన్నికలకి వెళ్ళాలా అనే క్వశ్చన్స్ ఇప్పుడు రేజ్ అవుతున్నాయి. అందుకే ఎమ్మెల్యేలు జగన్కి దూరంగా జరుగుతున్నారు. వారు అసెంబ్లీకి రావాలని పార్టీ అధినేత ఆలోచనలు కానీ పార్టీ అధినేత ఆదేశాలను కానీ బేఖారత్తు చేస్తూ కూడా అసెంబ్లీలోకి వచ్చి వాళ్ళ గలాన్ని వాళ్ళ నియోజకవర్గ ప్రజల సమస్యల్ని విన్నవించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇప్పటికే వార్తలు చెక్కలు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళ యొక్క అవినీతి దందాలు, భూదందాలు మనం చూసుకుంటే కోకొల్లలుగా బయటపడుతున్నాయి. రోజుకొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వేరే గత్యంతరం లేక వీటన్నిటినీ భూదందాలు అయితేనేమి అవినీతి ఆరోపణల మొత్తాన్ని ఒక పక్కకు తీసుకురావటానికి, వాటిని మాఫీ చేసుకోవటానికి, కేసుల నుంచి బయటపడటానికి వీటన్నిటికీ ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేస్తున్నాడని చెప్పి ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఒక విషయం అయితే బాగా వైరల్ అవుతున్న విషయం. అయితే ఏ విధంగా ఆయన స్టెప్ తీసుకోబోతున్నారంటే ఆయనతో పాటు ఉన్న 9 మంది ఎమ్మెల్యేలను
పార్టీ మార్చే ఉద్దేశం చేస్తున్నాడు. పార్టీ మార్చే ఉద్దేశం ఏ పార్టీలోకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాడు. ఎమ్మెల్యేలతో సమాలోచన చేస్తున్నారు. ఎమ్మెల్యేల నుంచి ధిక్కార స్వరాన్ని వినిపించే విధంగా ఒక వ్యూహాన్ని రచిస్తున్నాడు అన్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయం సంచలనం సృష్టించే విధంగా చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఎందుకంటే గత్యంతరం లేదు. ఇప్పటికే నమోదవుతున్న కేసులు భూ కబ్జాలమైన, భూదందాలమైన, ఏదైతే అవినీతి ఆరోపణలమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీకల్లోతు కూరుకుపోయాడు. ఆయనకి వాట్నిస్ట్ అనేది లేదు. నమ్ముకున్న పార్టీ అధినేత ఎక్కడుంటాడో తెలియని పరిస్థితి. ఆయనకి అయోమయంలో ఉన్నాడు. విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు పార్టీ నుంచి. ఆ తర్వాత ఉన్న పెద్ద తలకాయ్ అందరినీ లీడ్ చేసే స్థానంలో ఉన్న పెద్దిరెడ్డి అయోమయ పరిస్థితిలో పడ్డాడు. మరి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? నిన్న రాజంపాట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా చూసుకుంటే కోకొల్లలుగా బయటపడుతున్నాయి. 100 ఎకరాలు ఆక్యుపై చేసుకొని ఆయన చేసిన భూదందా చూసుకుంటే చాలా పెద్ద చిట్ట. ఆ విధంగానే చూసుకుంటే అందరి ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు ఇప్పుడు గెలిచిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా, వైసీపీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేసుల నుంచి, అవినీతి ఆరోపణల నుంచి ప్రజల్లో క్లీన్ ఇమేజ్ రావడానికి ఆ పార్టీలో ఉంటే జరగదు, కేసులు పడతాయి, ఎమ్మెల్యేగా ఉండి కూడా మేము అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది అన్న ఆలోచన చేసుకొని వాళ్ళు పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారు అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే జైలు పాలే చూసాం. వల్లభనేని వంశీ, పోసాని, ఇంకా బోరుగడ్డ, ఇలా 1 by 1 అరెస్టులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. రాజ్యాంగంలో ఉన్న చట్టాలు, సెక్షన్స్ తన పని తను చేసుకుంటూ పోతుంది. అధికారులు కూడా చాలా ప్రీప్లాన్డ్గా కేసులను స్టడీ చేసిన తర్వాతనే అరెస్టులకు వెళ్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. ఈ క్రమంలో అరెస్టులు పెద్ద ఎత్తున జరిగితే, అవినీతి ఆరోపణలు జరుగుతున్నప్పుడు దాని మీద సిట్టు విచారణలు కానీ, సిఐడి కానీ, సిబిఐ ఎంక్వైరీస్ పడితే ఎలా ఎదుర్కోవాలి? జగన్మోహన్ రెడ్డి ఏ ప్యాలెస్లో ఉంటాడో తెలియదు. పరామర్శలకు ఫోన్లో తప్ప మనిషి కనిపించడు. అటువంటి సిచ్యువేషన్స్లో మా భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచనలకు వస్తున్నారు. కాబట్టే ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా పార్టీ కండవకపోకుండా వచ్చారు అని చెప్పి బాగా ఆ విషయం వైరల్ అవుతున్న పరిస్థితి. ఆ విధంగానే ఉన్న ఎమ్మెల్యేలకు కూడా పెద్ద దిక్కు రామచంద్రారెడ్డి కాబట్టి ఆయన పైన కూడా ఆయన ఏదో మతలబు ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తాడు అనే ఆలోచన కూడా ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా, ఏపీలో హాట్ టాపిక్గా మారింది. అందుకే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు పతనపు అంచుల్లో ఉన్నదని చెప్పడానికి వేరే మ్యాటర్ అవసరం లేదు. ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ ఎవరైతే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వీరందరూ ఆ పార్టీని వీడటానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినైతే మీ అమూల్యమైన సందేశాలను కామెంట్స్ రూపంలో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.